బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజులుగా తెలుగు రాష్ట్రాలని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కంటిన్యూస్ గా వర్షం కురుస్తోంది, ముసురు పడుతోంది. బయటికి వెళ్దామంటే చిరుకులు పడుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. కంటిన్యూస్ గా వర్షంతో కొంత ప్రజలంతా కూడా చికాగ్గానే ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇంకా వర్షపాతం ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. మరింతగా అల్పపీడనం బలపడినట్టు తెలుస్తోంది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో మరో 2-3 రోజుల పాటుగా ఈ రకంగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో అల్లకల్లోలంగా ప్రస్తుతానికి బంగాళాఖాతంలో అల్పపీడనం చాలా బలపడినట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీకి భారీగా వర్ష సూచన ఉంది. హైలైట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మత్స్యకారులని వేటకు వెళ్లొద్దని అటు ఏపీ వ్యాప్తంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరిక బోర్డుని అమర్చారు. సో ఇప్పటికే 3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. మరో 3 రోజుల పాటుగా ఇంకా వర్షాలు దంచుకొట్టే అవకాశం కనబడుతోంది. సో మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. అక్కడ విజువల్స్లో రోడ్లపై ఎలా వరద నీరు చేరిందనేది మనం విజువల్స్లో గమనించవచ్చు. చాలా భారీగా వరద నీరు చేరింది రోడ్లపై. రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఒకసారి ఇండివిజువల్గా మనం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సపరేట్గా మాట్లాడితే, తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది. వాతావరణం ఎటువంటి మార్పులు లేవు. కంటిన్యూస్గా ఇదే రకంగా వర్షాలు నమోదే అవకాశం ఉంది. ముసురు కురిసే అవకాశం కనబడుతోంది. ఈ వర్షం మరింతగా 1-2 సార్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు, అర్ధరాత్రి వరకు కూడా మరింతగా బలంగా వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. చాలా డేంజరస్ హెవీ థండర్స్ లైటింగ్స్తో మురుగులు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత తెలంగాణలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా వేగంగా గాలి వీచే అవకాశం ఉంది. చెట్లు విరిగి పడవచ్చు. ఉరుములు మెరుపులతో చాలా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని ఉత్తర తెలంగాణకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఏపీ విషయానికి వస్తే, ఏపీలో కూడా జోరుగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అటువైపుగా గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. మరోవైపు రాయలసీమ ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడడం కారణంగానే ప్రస్తుతానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ప్రస్తుతానికి పెద్ద ఎత్తున ఈ వర్షాలకు సంబంధించిన అంశంలో ప్రజలంతా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా మహానగరాల్లో, అంటే హైదరాబాద్ లాంటి నగరంలో అయితే ఏకంగా గంటల తరబడి ట్రాఫిక్లో నిల్చోవాల్సిన పరిస్థితి. ఒకవైపు వర్షం, మరోవైపుగా ట్రాఫిక్ సమస్యలు. ఎటు చూసినా కూడా ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఒకసారి ఈరోజు వాతావరణానికి సంబంధించి ఎటువంటి ఉండబోతోంది, ఏ రకంగా అలర్ట్స్ ఉండబోతున్నాయి, వాతావరణ శాఖ అధికారులు మాట్లాడారు, వారు ఏం మాట్లాడారు చూద్దాం. రైట్, ఇది వాతావరణ శాఖ అధికారులు జారీ చేసిన హెచ్చరికలు. సో ఈరోజు కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇదే రకంగా కంటిన్యూస్గా ముసురు కురిసే అవకాశం ఉంది. కంటిన్యూస్గా వర్షపాతం ఈ రకంగా ఉండబోతోంది. 1-2 సార్లు ఏకంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. సో ఎడతెరపు లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ప్రజలు బయట రావాలంటేనే కొంత ఆలోచిస్తూ ఉన్నారు. బికాజ్ అది కొడితే పూర్తిగా వర్షం పడిపోయి ఆగిపోయింది లేదు. కంటిన్యూస్గా చిన్న చిన్న చిరుజల్లు కురుస్తూనే ఉన్నాయి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండబోతోంది. సో అటు ఏపీ వ్యాప్తంగా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో, ది సేమ్ టైం కృష్ణా జిల్లాలో, ఆ తర్వాత గోదావరి జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, మరి ముఖ్యంగా ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లా, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రమంతటా 2 రాష్ట్రాల్లో కూడా మోస్తరు పడుతూనే ఉంది. కంటిన్యూస్గా వర్షం కురిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, సో ప్రజెంట్ ఏపీ వ్యాప్తంగా ఈరోజు వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఏ రకంగా ఉండబోతోంది, అటు ప్రభుత్వం ఎటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నాయి? మనోజ్, బంగాళాఖాతంలో మరింత బలపడే అల్పపీడనం అని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. ఈ నెల 27 వరకు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే తెలియజేశారు. అయితే నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లా, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాలో అయితే వర్షాలు అయితే పడతాయని చెప్పి తెలియజేస్తున్నారు వాతావరణ శాఖ. అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అయితే వర్షాలు పడతాయి. మిగతా జిల్లాల్లో మోస్తారు నుంచి తక్కువగా వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు అయితే ఇప్పుడే సూచిస్తున్నారు మనోజ్.
ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 4 రోజులుగా అయితే ఈ భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు. 2 రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు అయితే ఉంటాయి. తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వేస్తాయని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే ఉత్తర కోస్తా తీరం పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు మనోజ్. ఈ నేపథ్యంలో అయితే మత్స్యకారులు చేపలకు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే విశాఖపట్నం వాతావరణ శాఖ మొత్తం అంతా ఎలర్ట్ గా ఉంది. ప్రస్తుతానికైతే వాటికి ఈ అప్డేట్ అయితే ఇస్తున్నారు మనోజ్. శివరామకృష్ణ ఒకసారి హోల్లో ఉండాలి, గెట్ బ్యాక్ చేయగానే మళ్ళీ మీ దగ్గరకు వస్తానని మా ప్రతినిధి శిల్ప కూడా అందుబాటులో ఉన్నారు తెలంగాణకు సంబంధించిన వెదర్ అప్డేట్స్ గురించి. శిల్ప, తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఎటువంటి వర్షాలు కురవబోతున్నాయి? తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ముసురు పడుతోంది. మరీ ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇటు గాలిల యొక్క వేగం కూడా సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా మహానగరం అయినటువంటి హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ప్రభుత్వం ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది? ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగినటువంటి ఏదైతే ఉపరితల ఆవర్తనం ఉందో ఈ రోజు అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో రానున్నటువంటి 5 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవ్వడానికి అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే గడిచినటువంటి 3 రోజుల నుంచి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. ఇటు సిటీలో కూడా అదే విధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇంకోవైపు ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు అల్పపీడనంగా మారింది, అది ఇంకా బలపడే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇంకోవైపు నిన్న హైయెస్ట్ గా ఇటు ఆసిఫాబాద్లో 7 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఇటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఇటు జంట జలాశయాలలో భారీగా వర్షం నీరు చేరింది. ఇంకోవైపు హుసేన్ సాగర్ లో సైతం FTL లెవెల్ కి ఇటు నీటి సామర్థ్యం అనేది చేరుకున్నది. దీంతో దిగువకు విడుదల చేస్తున్నారు నీటిని కూడా. ఎగువ నుంచి భారీ ఎత్తున వాటర్ అనేది రావడంతో ఇప్పటికే దిగువకు విడుదల చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. 513.4 దగ్గర అనేది FTL లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతం 513.24 దగ్గర నీటి సామర్థ్యం అనేది ఉన్నది. దిగువ ప్రాంతాలు ఎవరైతే లోయ ట్యాంక్ బండ్ సైడ్ ఎవరైతే నివసిస్తుంటారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణమైన సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఎగువ నుండి భారీగా వాటర్ ఫ్లో అనేది వస్తుంది. దాన్ని వెంటనే దిగువకు విడుదల చేయడంతో ఎవరైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటారో అది లోయ ట్యాంక్ బండ్ కావచ్చు, కవాడిగూడ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే చెప్పారు. ఒకవైపు హుసేన్ సాగర్ నిండుకుండలా ప్రవేశిస్తుంటే ఇంకోవైపు జంట జలాశయాలు అయినటువంటి ఉస్మాన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ లోకి భారీగా వర్షపు నీరు చేరుకుంటుంది. అక్కడ కూడా పూర్తి స్థాయి నీటి ఏదైతే FTL లెవెల్ ఉంటుందో అక్కడికి కూడా ప్రస్తుతం నీటి మట్టం చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎగువ నుంచి దాదాపు 300 క్యూసెక్ల వాటర్ అనేవి వచ్చి జలాశయంలో చేరుతున్నాయి. ఇంకోవైపు వెంటనే దాన్ని దాదాపు కిందికి అయితే విడుదల చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద రానున్నటువంటి 3 నుండి 4 రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో అయినటువంటి నిజామాబాద్, నిర్మల్, అదేవిధంగా కొమరంభీం, ములుగు ఈ జిల్లాలో భారీ వర్షాలకు ఉన్నట్టు ఇటు సిటీలో కూడా అదే విధంగా ఉంది. వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఇటు నగరంలో సైతం ఈసారి ప్రత్యేకంగా హైడ్రా టీమ్స్ ఇటు ఖచ్చితంగా సహకరిస్తామంటూ కూడా హైడ్రా బృందాలు కూడా రంగంలోకి దిగి నగర ప్రజలకు ఉన్నటువంటి విద్యుత్ అంతరాయం కావచ్చు, వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాళ్ళు 24/7 అవైలబుల్ గా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. ఏదైనా ఇబ్బంది అయినా ఏదైనా ప్రాబ్లం అయినా దాన్ని చేస్తే వెంటనే వీళ్ళు వెళ్ళి షార్ట్ అవుట్ చేసే విధంగా అయితే ప్రస్తుతం అయితే చర్యలు చేపట్టారు. భారీగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇటు నగర యంత్రాంగం కావచ్చు సిద్ధమై ఉందని చెప్పుకోవచ్చు. శిల్ప, సో ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. బంగాళాఖాతంలో బలమైనటువంటి అల్పపీడనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతానికి ఈ రోజు కూడా ముసురు కురిసే అవకాశం ఉంది. కంటిన్యూస్గా వర్షం పడబోతోంది. ఆ తర్వాత మధ్యలో 1-2 సార్లు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సో మిమ్మల్ని అందరినీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం పదే మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎవరైతే చూస్తున్నారో సో దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను. సో మీరు రోడ్డుపై వెళ్తున్న సమయంలో గుంతలు ఉంటూ ఉంటాయి, ఓపెన్ డ్రైనేజెస్ ఉంటూ ఉంటాయి. అక్కడ స్టాగ్నెంట్ వాటర్ ఎక్కువగా చేరిపోవడంతో నీళ్ళన్నీ కూడా ఒక
చేరడంతో అక్కడ కిందటువంటి గుంత కానివ్వండి, స్పీడ్ బ్రేకర్ కొన్ని సందర్భాల్లో అక్కడ ఓపెన్ డ్రైనేజ్ కూడా తెలియదు. కాబట్టి ఒక 20 రూపాయలతో రెడ్ కలర్ టవల్ లేదా రెడ్ కలర్ ఒకటి క్లాత్ తీసుకొని ఒక చిన్న కర్రకి కట్టేసి వదిలేయండి. బికాజ్ అది డేంజర్ సింబల్గా కనిపిస్తూ ఉంటుంది. వెనకాల వచ్చే వారికి ఎవరికైనా అది డేంజర్ అని చెప్పి కొంత పక్క నుంచి వెళ్ళే అవకాశం కానీ దాన్ని తప్పించే అవకాశం కానీ ఉంటూ ఉంటుంది. దయచేసి ఈ యొక్క రిక్వెస్ట్ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. హోప్ మీరందరూ కూడా అది నెరవేరుస్తారనుకుంటున్నా. అట్ ది సేమ్ టైం హైదరాబాద్ మహానగరంలో ఎప్పటికీ చిన్నపాటి తేలికపాటి వర్షాలకే నగరం మొత్తం కూడా తడిసి ముద్దవుతుంది. పెద్ద ఎత్తున వరద నీరు చేరుతూ ఉంటుంది. సో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితి ఆ రకంగా ఉంటే కనుక వెంటనే అటు హైడ్రా కానివ్వండి, జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. బికాస్ మనకి మనం సహాయం చేసుకోవడం తప్పనిసరి. ఇటువంటి ప్రకృతికి సంబంధించిన అంశాలు మనకు మనం తోడుగా ఉండకపోతే అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. సో 2 రోజులు కూడా మరింతగా వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఎటువంటి పరిస్థితి నెలకొనబోతోంది, వర్షాలకు సంబంధించి ప్రభుత్వాలు అలర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా పిల్లలు, మీ ఇంట్లో ఉండేవారు వర్షాలు పడుతున్నాయి, వాటర్ ఫాల్స్ ఉప్పొంగుతున్నాయి, సముద్ర తీరానికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, వర్షం కురుస్తుంటే పక్క నదీ ప్రవాహాలకు వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారిని కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.